కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు. అయితే బుధవారం ఆయన ఎస్పీ శ్రీనివాసులతో కలిసి కాళేశ్వరం హరిత హోటల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించి అధికారులను సుదీర్ఘంగా విచారించారు. పలు అంశాలకు చెందిన ఫైళ్లు, హార్డ్ డిస్క్స్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి డిఈలను వెంటబెట్టుకుని వచ్చిన డీజీ కంట్రోల్ రూమ్ ఆఫీసులో తనిఖీలను చేపట్టారు. ప్రత్యేక బృందంతో వచ్చిన డీజీ ఆఫీసుల్లో మిస్ అయిన హార్డ్ డిస్క్లు, రికార్డుల కోసం సోదరులు చేసినట్టు సమాచారం అందుతోంది. ఇక బ్యారేజీ దిగువన 7వ బ్లాక్ లో కుంగిన పియర్స్ ప్రాంతాన్ని కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన డీజీ రాజీవ్ మరో 2 రోజుల పాటు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ అయితే చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చారు. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. రాజీవ్ రతన్ అయితే వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మొత్తంగా కూడా ఆయన విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నిన్న ఆయన ప్రత్యేక బృందాలు 2 బృందాలతోని మేడిగడ్డకు వచ్చినటువంటి రాజీవ్ రతన్ పూర్తిగా మేడిగడ్డలో కుంగిన పియర్స్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కంట్రోల్ రూమ్ లోపల ఉన్నటువంటి రికార్డులను కూడా మరొకసారి తనిఖీ చేయడం జరిగింది. దాంతో పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆయన స్వయంగా అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అయితే నిన్న పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి డీటెయిల్స్ పై ఒక అవగాహన వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ గత సంవత్సరంలో ముగినటువంటి బాహుబలి మోటార్ల అంశంతో పాటు అక్కడ 4 కెనాల్ ను కూడా పరిశీలించారు. అప్రోచ్ కెనాల్, ఆ డెలివరీ ఛానల్ అన్నింటినీ కూడా ఆయన స్వయంగా క్షేత్ర స్థాయి లోపల పర్యటించి దానికి సంబంధించి వివరాలను అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటుగా వారు చెప్తున్న వివరాలు, మరోవైపు గతం లోపల ఎన్ఫోర్స్మెంట్ దాడి లోపల లభ్యం చేసుకున్నటువంటి రికార్డులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సరిపోల్చుతూ ఆయనకు ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేసుకున్నారు. అయితే మరో గంట సేపు కూడా ఆయన కన్నెపల్లి పంప్ హౌస్ కార్యాలయంలో ఉంటారు. అక్కడి నుంచి నేరుగా అన్నారం బ్యారేజ్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అన్నారం బ్యారేజ్ లోపల బొంగల్పడి ఆ సిపిఐ సమస్యతోని గత 4 రోజుల క్రితమే గ్రౌటింగ్ కెమికల్ తోని ఆ గ్రౌటింగ్ ను కూడా ప్రారంభించారు. అయితే అది కూడా నిన్నటితోనే పూర్తయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ సిపిఐ సమస్యకు ఒక రకమైన కెమికల్స్ తోని ఆ యొక్క సిపిఐ సమస్యకు పరిష్కారం అయితే చూపి మరమ్మతులు చేశారు. అక్కడికి కూడా వెళ్లి ఆయన పూర్తి స్థాయి లోపల గ్రౌటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకొని ఒక రిపోర్ట్ ను ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఆయన రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు కూడా ఆయన ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ల మునక, దాంతో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగుబాటు, అదే విధంగా అన్నారం బ్యారేజ్ లో సంబంధించి సిపిఐ సమస్య, ఈ 3 ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల ఉన్నటువంటి డొల్లతాన్ని బయటపెట్టిన నేపథ్యం లోపల వాటికి సంబంధించి ఆయన కీలకంగా సమాచారం క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన కొంత కాన్ఫిడెన్స్ గా ఉండాల్సిన సమాచారము మొన్న జరిగినటువంటి విజిలెన్స్ సోదాల్లో కూడా బయటికి రావడంతో అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులే సమాచారాన్ని బయటికి తెలియవేస్తున్న నేపథ్యంతో కొంత కాన్ఫిడెన్స్ గా అయితే ఆయన విచారణ జరుపుతున్నారు. అయితే రేపు కూడా ఈ విచారణ కంప్లీట్ పూర్తి చేసిన తర్వాత కొన్ని మిస్ అయినటువంటి రికార్డులపై కూడా ఆయన కొంత అధికారులను ప్రశ్నించి ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ ను రెడీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.